హాయ్ హలో అండి అందరికీ. ఈరోజు మనం స్పెషల్గా స్వీట్ కార్న్ మసాలా ఎలా చేయాలో చూద్దాం. మసాలా పిల్లలకు కానీ పెద్దలకు కానీ చాలా ఇష్టం. ఎలా చేయాలో చూద్దాము. ముందుగా స్వీట్ కార్న్ తీసుకొని దానికి పైన లేయర్ ఇట్లా తీసేసి మొత్తము చూపించే విధంగా లేయర్ తీసేసుకోవాలి. కొంతమంది స్వీట్ కార్న్ తినరు కదా, ఇలా చేస్తే స్వీట్ కార్న్ తింటారు. కొంచెం కష్టమే, కానీ ఎప్పుడైనా స్నాక్స్ టైంలో ఇలా చేసి ఏమన్నా కావాలన్నప్పుడు ఇలా స్పెషల్గా పిల్లలకి ఇలా చేసి పెడితే కొంచెం ఇష్టంగా తింటారని నా ఒపీనియను. ఇలా పైన తీసేసుకొని వాష్ చేసేసుకోవాలి. తర్వాత మధ్యలోకి కట్ చేసుకొని కుక్కర్లో ఇలా వేస్తే పట్టదాన్ని మధ్యలో కట్ చేసి, పెద్ద కుక్కర్ ఉంటే ఇట్లా అయినా కానీ వేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకొని 2-3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. దాంట్లో కొన్ని వాటర్ వేసి కల్లుప్పు వేసుకోవాలి. సాల్ట్ అయినా పర్లేదు, నేనైతే కల్లుప్పు వేసాను. వేసుకొని 2-3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. తర్వాత ఇలా ఉడకనివ్వాలి. ఇట్లా ఉంటే చాలా పకోడీ కూడా చాలా బాగా వస్తుంది. మసాలా ఇట్లా ముక్కలు ఇవి పొలుకులు తీసేసి ఇట్లా మామూలుగా కట్ చేసుకోవచ్చు, కానీ మొత్తం రావాలని స్వీట్ కార్న్ క్రిస్పీగా ఉండాలంటే ఇలా తీసుకోవాలి. మొత్తం కూడా మధ్యలో కూడా కట్ చేయొచ్చు, పర్లేదు. ఇట్లా తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్స్ శనగపిండి వేసుకోవాలి. వేసినాక మళ్ళీ 2 స్పూన్స్ బియ్యపిండి, తగినంత సాల్టు, కారం. అంటే కొంతమంది ఎక్కువ తింటారు, తక్కువ తింటారు. ఎవరు ఎంత తింటే అంత కారం కానీ ఉప్పు కానీ వేసుకోవచ్చు. ఇట్లా కలిపిపుకున్నాక 2 స్పూన్స్ ఆయిల్ కూడా వేయాలి. ఇట్లా కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇలా కలిపిపుకోవాలి. ఇలా కలుపుకున్నాక క్రిస్పీగా ఉండాలంటే ఇలా తిప్పుకోవాలి. తర్వాత కళాయిలో ఆయిల్ హీట్ అయినాక ఆ స్వీట్ కార్న్ ఆయిల్లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఇలా వేగనిచ్చినాక మరో సైడ్ కూడా ఇలా తిప్పుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగనిచ్చుకోవాలి. చూసుకోవాలి, మళ్ళీ మాడిపోతే బాగోదు. మసాలా ఇలా ఉండేటట్టు చూసుకోవాలి. తర్వాత ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కళాయిలో పల్లీలు కూడా వేగనివ్వాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. ఇవి కూడా మరో ప్లేట్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు కూడా అలాగే వేగనించుకోవాలి. ఇప్పుడు మసాలాకి కలుపుకోవాలి. గిన్నె తీసుకొని దాంట్లో స్వీట్ కార్న్ వేసి కరివేపాకు, వేగించుకున్న పల్లీలు వేసుకోవాలి. తర్వాత చిన్నులపాయ కారం ఉంటుంది కదా, చిన్నులపాయ కారం 1 స్పూను, మసాలా 1 స్పూను, గరం మసాలా పొడి వేసుకొని కలిపుకున్నాక కొంచెం నిమ్మకాయ, కూడా పిండుకున్నాక కలిపుకొని స్టోర్ డబ్బాలో ఒక 3-4 డేస్ అయినా ఉంటుంది. ఇట్లా అడిగినప్పుడు పిల్లలకి కొంచెం కొంచెం వేసి పెట్టచ్చు. ఇట్లా వేసుకొని తింటే చాలా బాగుంటుంది మసాలా. ఎప్పుడైనా కానీ
ఇలా ఫ్రీ ఉన్నప్పుడు ఇలా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది, చాలా అంటే చాలా. ఇలా ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.